హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అమెరికా, రష్యా ఆస్ట్రోనాట్స్ అయితే కలిసి సైంటిఫిక్ మిషన్ లో అయితే ఉంటారనమాట. బట్ అదే టైంలో ఎర్త్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా న్యూక్లియర్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. ఈ మాట చెప్పాను కదా అని చెప్పేసి వెంటనే వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోవద్దు. ఫుల్ రివ్యూ చూడండి, మీకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ మీరు చూడాలా వద్దా అని చెప్పేసి. సో ఫుల్ గా వీడియో అయితే చూడండి. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, యూనిక్ కాన్సెప్ట్ భయ్య. కోల్డ్ వార్ స్టైల్ అయితే అది కూడా స్పేస్ పాలిటిక్స్ తో ఇంక్లూడ్ చేసి మంచి సర్వైవల్ ట్విస్ట్లు అయితే రాసుకున్నారని చెప్పాలి. వాటి పరంగా అయితే యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తా. అండ్ టైట్ రన్ టైం అయితే ఉంటుంది, అన్నెసరీ సీన్స్ అయితే ఏముండవు, పేసింగ్ కూడా బాగానే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పర్లేదు, పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు కాన్స్టెంట్ యాంగ్జైటీ అయితే ఇస్తుంది భయ్య, లైక్ గ్రావిటీ కానీ అండ్ స్పేస్ ఫీల్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటాయి మీ మీద, బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం మూవీ కూడా అక్కడక్కడ కొంచెం అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి అనమాట, అవి కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ రియలిస్టిక్ గా కూడా తీసుకెళ్తారు, వాటి పరంగా కూడా కొంచెం పర్లేదు అనిపించింది. బట్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఇన్ కేస్ మీరు కనుక స్కైఫై లవర్స్ అయ్యి ఉంటే, ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నాం కాబట్టి స్కైఫై లవర్స్ ఖచ్చితంగా వస్తారు. కాకపోతే బిగ్ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది భయ్, ఎందుకంటే మీరు బిగ్ విజువల్స్ కానీ ఆ బిగ్ యాక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాయి, అవి ఏమీ ఉండవు ఇందులో. విజువల్స్ పరంగా చాలా అండర్ వెల్మెంట్ గా ఉంటుంది, యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్లైట్లీ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. ట్విస్ట్లు కూడా మీరు గెస్ట్ చేయొచ్చు ఎక్కువ మూవీస్ చూస్తుంటే కనుక. అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ ఎండింగ్ మెయిన్ చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది, అంత పర్ఫెక్ట్ ఎండింగ్ ఏం కాదు. అండ్ త్రూ అవుట్ ద మూవీ ఒక సూపర్ యాక్షన్ ఎలిమెంట్స్ కానీ అండ్ ఆ విజువల్స్ పరంగా ట్రీట్ అవ్వడం కానీ ఎలాంటివి అయితే ఏం లేవు భయ్య. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది మూవీ అన్నది, అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ మెయిన్ గా స్పేస్ స్టేషన్ లో తీసుకున్న థీమ్ ఏదైతుందో అది అంతగా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు భయ్య. బాగా కనెక్ట్ అయ్యే విధంగా థ్రిల్ అండ్ సస్పెన్స్ మూమెంట్స్ ని ఎక్కువగా పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగున్నావు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే, వాటి పరంగా అయితే డిసప్పాయింట్ చేశారు. అందువల్ల నాకు బిలో యావరేజ్ అని అయితే అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీ వాచబుల్ అంటే వల్గారిటీ న్యూడిటీ ఏం లేవు కానీ, బట్ ఇంటెన్స్ వైలెన్స్ పరంగా డెత్స్ పరంగా అయితే ఉంటుంది, పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మార్నింగ్ కొరియర్ డ్రామా సిరీస్ రివ్యూ అయితే పెట్టాను, ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.